నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీస్తో పాటు 18 ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయనే మేనేజ్మెంట్ గురువు, విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే సార్, ముందుగా చెప్పండి, ఆల్రెడీ ఇంటర్ సప్లీ రిజల్ట్స్ వచ్చాయి, కొంతమంది ఫెయిల్ అయ్యారు కూడా. వాళ్ళకి ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తూ ఉంటారు, అసలు ఎలాంటి కోర్సులు ఉంటాయి వాళ్ళకి? ఈరోజు ముందుగా V6 ప్రేక్షకులకు గ్రేట్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 3 days బ్యాక్ వచ్చాయి. మళ్ళీ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అలాంటి వాళ్ళ కోసం గ్రేట్ గుడ్ న్యూస్ చెప్తున్నాను. వాళ్ళు ఎలాంటి అగాత్యానికి పాల్పడొద్దు. మా 1 year వేస్ట్ అయింది కదా, ఇక మేమేం చేయాలి ఈ హాలిడేస్లో, ఈ 1 yearలో అనేది మేజర్ ప్రాబ్లంగా ఫేస్ చేస్తుంటారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనకు ఒక 1 year డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఆ 1 year కోర్సు చేస్తున్నా కూడా జాబ్ గ్యారంటీ వస్తుంది. అది మనమే ఇప్పిస్తాము. దాంట్లో ఏమాత్రము భయం పడే అవసరం లేదు, ఎలాంటి బాధపడే అవసరం లేదు. ఈ 1 year చదువుతూనే మీకు మేమేం చేస్తామంటే అక్టోబర్లో మనకు 1 sitting ఎగ్జామ్స్ ఉంటుంది ఇంటర్మీడియట్. ఈ 1 sitting ఎగ్జామ్ అయినా మీరు అక్టోబర్లో పాస్ అవుతారు కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్కి 25 ఎగ్జామ్స్కి రెగ్యులర్గా మళ్ళీ ఇంకా ఎగ్జామ్ రాయని అవసరం లేదు. ఆ బోర్డు అది పాస్ అవుతే అక్టోబర్లో 1 sitting ఎగ్జామ్ పాస్ అవుతే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈక్వలెంట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వస్తుంది. దాంతో రెగ్యులర్గా 3 years కోర్స్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఏ కోర్సు ఏ డిగ్రీ చేసుకోవాలన్నా కూడా ఈ లోపు మీరు 1 year ఇంటి దగ్గర ఉండకుండా ఈ హోటల్ మెనూ కోర్సు చేసుకోండి, డిప్లొమా కోర్సు. తర్వాత ఒకవేళ హోటల్ మెనూ కోర్సు ఇష్టం లేదనుకోండి, 2వ కోర్సు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. చాలా ఎవర్ గ్రీన్ కోర్సు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మన హైదరాబాదు సిటీని ఏమంటాం అంటే మెట్రోపాలిటన్ సిటీ అంటాం. అంటే ఒక రాత్రికి రోజు 10 crores నుంచి 100 crores బిజినెస్ జరుగుతుంది మన హైదరాబాద్లో. ఎలాగ ఈవెంట్స్, బిజినెస్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, సినిమా ఆడియో వీడియో రిలీజ్ ఈవెంట్స్, ఇలాంటివి మ్యారేజ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి హైదరాబాద్ సిటీస్ మన ఇండియాలో 10 ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, పూణే ఇవన్నీ ఉన్నాయి. ఇలాగా చేసుకున్నా కూడా 1 crore ఈవెంట్ చేసుకుంటే 20% ప్రాఫిట్ ఉంటుంది. 20 lakhs సంపాదించుకోవచ్చు. ఆ ఈవెంట్స్ ఎలా చేసుకోవాలి ఇచ్చే ప్రోగ్రామే ఈవెంట్ మెనూ కోర్సు. ఇక ఒకవేళ ఈవెంట్ కోర్సు ఇష్టం అనుకోండి, 3rd one వచ్చేసరికి మనకు ఇంటీరియర్ డిజైన్, చాలా అద్భుతమైన కోర్సు. ఈరోజు ఇంటీరియర్ సెల్ఫ్ అర్నింగ్ కోర్సులు ఇవన్నీ మనం సొంతంగా సంపాదించుకోవచ్చు. ఒక చిన్న ఇంటికి ఇంటీరియర్ చేపిస్తే 5 lakhs, నెలకు ఒక చిన్న ఆఫీసు, ఒక ఇల్లు చేయించుకున్నా కూడా మంత్లీ 3 to 5 lakhs సంపాదించుకోవచ్చు. ఇలాంటి కోర్సులు ఉన్నవి. హ్యాపీగా లైఫ్లో ఇమీడియట్గా సెటిల్ కావచ్చు. హోటల్ మెనూ కోర్సు, ఇంటీరియర్ డిజైను, ఈవెంట్ మెనూ కోర్సు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బార్టెండింగ్ ప్రోగ్రామ్ ఉంది. హ్యాపీగా చదువుకొని లైఫ్లో సెటిల్ కావచ్చు. అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ 1 sitting ఎగ్జామ్స్ అందరూ పాస్ కావచ్చు. ఇలాగ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమాత్రం బాధపడొద్దు. మరొకటి, ఇప్పుడు 10th class ఆల్రెడీగా మరి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు తెలంగాణ నుంచి, అలాగనే ఆంధ్రప్రదేశ్ నుంచి. వీళ్ళకి July 1st week ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ జోలికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే దానికన్నా మించిన కోర్సు టీహెచ్ఎం. టీహెచ్ఎం అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇది చాలా నో మ్యాథ్స్, నో సైన్స్, నో కామర్స్, ఈ ఏమి లేకుండా ఈజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. టీహెచ్ఎం టూరిజం అండ్ హాస్పిటాలిటీ మెయిన్ కోర్సు. ఇది ఇంటర్మీడియట్ 2 years చదువుతారు. ఎంపీసీ, బైపీసీ ఎలాగనో అలాంటి కోర్సే. ఇదేం తక్కువ కోర్సు కాదు. ఎంపీసీ, బైపీసీ చదివిన వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించుకుంటారు. దాంట్లో ఏమాత్రం లేదు. మనమే జాబ్ కూడా ఇప్పిస్తాం. ఇంటర్మీడియట్ 2 years టీహెచ్ఎం చేస్తారు. టీహెచ్ఎం అంటే ఫుల్ ఫామ్ చెప్పాను కదా, టీ అంటే టూరిజం, హెచ్ఎం అంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. డిగ్రీ 3 years ఏం చేస్తారు, బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తారు. ఈ 5 years చేస్తే మన దగ్గర 100% జాబ్ గ్యారంటీ. 25 countries జాబ్స్ ఉన్నాయి. మినిమం ప్యాకేజీ 10 lakhs నుంచి, యావరేజ్ ప్యాకేజ్ 30 lakhs నుంచి, హైయెస్ట్ ప్యాకేజ్ 60 lakhs వరకు చేసుకోవచ్చు. J1 వీసా మీద మనం యూఎస్ఏ పంపిస్తాం. ఇక యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, మారిషస్, ఇలాంటి కంట్రీస్లలో జాబ్స్ ఉన్నవి. హ్యాపీగా చేసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, భయపడకుండా, షేమ్గా ఫీల్ కాకుండా ఫెయిల్ అయినామనేది మంచి అవకాశం డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్మెంట్. ఈ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్మెంట్ సికింద్రాబాదు, హైదరాబాదు, సుచిత్ర, అల్వాలు, కూకట్పల్లిలో 4 campus ఉన్నవి, 7 organizations ఉన్నాయి. 25 years అయింది సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్న మన ఇన్స్టిట్యూట్ పెట్టి కూడా. నిన్న మొన్న పెట్టిన ఇన్స్టిట్యూట్ కాదు. మన స్టూడెంట్స్ 25 countriesలో 5000 students వెల్ సెటిల్ అయ్యారు. మరి అందువల్ల హ్యాపీగా మీరు అప్రోచ్ కావచ్చు.
సార్ ఇప్పుడైతే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే 3 years ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి అని అంటే ఎలాంటి డిగ్రీ చేసిన వాళ్ళు అంటే ఎలాంటి గ్రూప్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు? ఈరోజు మరి డైరెక్ట్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవాలంటే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా, సిఈసీ అయినా, హెచ్ఈసీ అయినా, పాలిటెక్నిక్ అయినా, నేను ఇప్పుడే చెప్పాను టీహెచ్ఎం గ్రూప్ అయినా ఎవరైనా 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవచ్చు. అందువలన ఈరోజు ఇంజనీరింగ్ కన్నా, సిఏ కన్నా చాలా టాప్ లెవెల్లో ఎక్కువ ప్యాకేజ్ సంపాదిస్తుంది ఎవరై అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. అయితే ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పుకోవాలి. హోటల్ మేనేజ్మెంట్ అనగానే చాలామంది ఏమనుకుంటుంటారే, తక్కువ కోర్సు ఏమో, చదవలేని వాళ్ళు చేసే కోర్సు ఏమో, లేకపోతే ఏమైనా యావరేజ్ పీపుల్ చేసే కోర్స్ ఏమో, మళ్ళాంటి రిచ్ పర్సన్స్ బాగా చదివే స్టూడెంట్స్ చేసే డిగ్రీ కాదేమో అనేది ఇంకా చాలా మందిలో కూడా ఉంది. బీటెక్ కన్నా, సిఏ కన్నా చాలా టాప్ కోర్సు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. అయితే హోటల్ అనగానే ఏమనుకుంటారంటే ఏమైనా కుకింగ్, సర్వీసింగ్ అనుకుంటుంటారు. చాలామంది తెలియని వాళ్ళు మాత్రమే. తెలిసిన వాళ్ళు ఒక మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తెలుసు. హోటల్ మేనేజ్మెంట్ అనేది హోటల్ పక్కన ఏముంది చూడండి, హోటల్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అనే వర్డ్ ఉంది కాబట్టి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదువుతారు. మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదివితే ఆబ్వియస్లీ మేనేజర్ జాబ్ చేస్తారు. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే 8 సెక్టార్స్లలో 80 kinds of జాబ్స్ అనే సంగతి చాలా మంది తెలియదు. 8 రంగాలలో 80 రకాల జాబ్స్ ఉన్నాయి. ఏంటి 8 రంగాలు, ఏంటి 80 రకాల జాబ్స్ చెప్పుకుందామా? 8 రంగాలు. ఫస్ట్ హోటల్ ఇండస్ట్రీ. ఏంటి సార్ హోటల్ కదా అనాల్సింది, హోటల్ ఇండస్ట్రీ అంటున్నారు ఏంటి? అవును, హోటల్ ఇండస్ట్రీ అనాలి. హోటల్స్ అంటే రోడ్డు మీద కనిపించే మెస్సు హోటళ్ళు, భోజన హోటళ్ళు, టీ హోటళ్ళు, డాబాలు, రెస్టారెంట్లు, వీటిని హోటల్స్ అంటారు. హోటల్ ఇండస్ట్రీ అంటే 5 star, మినిమం 50 నుంచి 100, 200, 300 ఎంప్లాయీస్ ఉంటారు. అంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఆబ్వియస్లీ మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటాయి. లైక్ జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, పర్సనల్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, బీడీఓ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఇలాంటి జాబ్స్ ఉన్న సంగతి చాలామంది తెలియని విషయం. ఇలాగ హోటల్ ఇండస్ట్రీలో జాబ్స్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ సెక్టర్ వచ్చేసరికి ఎయిర్లైన్స్ అంటే ఫ్లైట్లలో, ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉంటాయి. ఈ విషయం చాలామంది తెలియదు. ఇక థర్డ్ సెక్టర్ వచ్చేసరికి క్రూజ్ అంటే పెద్ద పెద్ద షిప్లలో జాబ్స్ ఉంటాయి. తెలుసా? మంత్లీకి 3 to 4 lakhs సంపాదించుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. ఇక ఎన్నో కంట్రీస్ చూడొచ్చు. అసలు ఒక టూరిస్ట్ ఒక రోజుకి ఎంత పే చేసినట్టు క్రూజ్లో 2 lakhs. వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ వెళ్తే 4 lakhs, మినిమం 20 days ఉంటారు. 40 lakhs పెట్టి 20 daysకి ఎంజాయ్ చేసే ప్లేస్ క్రూజు. చాలా మంది తెలియదు. మరి ఆ 40 lakhs మనవాడు ఫ్రీగా అంత ఎంజాయ్ చేస్తున్నాడుగా, దట్టు మళ్ళీ శాలరీ కూడా వస్తుంది మనకు, జాబ్ చేస్తాం కాబట్టి. అది థర్డ్ క్రూజ్. ఫోర్త్ వచ్చరికి టూరిజం అంటే ఏంటి? బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ కంట్రీస్, ఇవన్నీ మన వాళ్ళు చూస్తారు. ఏ బీటెక్ వాళ్ళు చేస్తారు చూస్తారు ఈ కంట్రీస్, ఏ సీఏ చేసిన వాళ్ళు చూస్తారు ఈ కంట్రీస్. అందులో 2 to 3 lakhs మంత్లీ ప్యాకేజ్ తీసుకుంటూ నిజంగా మరి బ్యూటిఫుల్ జాబ్స్ అనిపిస్తున్నాయి లేదా? ఐదోసరికి ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు హోటల్ అంటే కాలేజెసేగా, ఆ కాలేజీలో టీచింగ్ చేసే వ్యక్తులు ఏమంటారు? లెక్చర్స్ అంటారు. హెడ్ పోస్ట్ ఏమంటారు? ప్రిన్సిపల్ అంటారు. సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ జాబే కదా లెక్చర్ అన్న. ప్రిన్సిపల్ మంచి ప్యాకేజ్ ఉంటుంది కదా లెక్చర్స్కి, ప్రిన్సిపాల్కి. ఎవరున్నారు? కుకింగ్, సర్వీసింగ్ అని ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇక రిటైల్ సెక్టార్, ఇవాళ డీమార్ట్ కానీ, మెట్రో కానీ, రిలయన్స్ కానీ, వాటిల్లో కూడా జాబ్స్ ఉన్నాయి సార్. అవును, దాంట్లో మరి హెడ్ పోస్టులు, జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి కదా. ఇంకోసరికి రిటైల్ సెక్టర్ చెప్పుకున్నాము. రైల్వేస్లో జాబ్స్. రైల్వేస్ ఏమిటి సార్? ఈ వందే భారత్ కానీ, ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్లో కానీ ఎవ్రీ 3 coachesకి ఒక హెడ్ ఉంటారు తెలుసా విషయం. అవి గవర్నమెంట్ జాబ్స్ కదా సార్. వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది BHM కదా, డిగ్రీ కదా. ఇక అయితే ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్స్ ఉంటాయి. బీటెక్ చేసిన వాళ్ళు కదా, ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి కదా. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తులకి ఇలాంటి ఏం జాబ్స్ ఉంటాయి? హెడ్ పోస్ట్ ఇందాక చెప్పా, జనరల్ మేనేజరు, హెచ్ఆర్, ట్రైనింగ్ మేనేజరు, ఇలాంటివన్నీ మరి ఈ కోర్స్ చేసిన చేసుకో. ఏ డిగ్రీ చేసినా కూడా ఇన్ని రంగాలలో అవకాశాలు లేవు. బీబీఏ, బీకామ్, బీసీఏ ఇలా ఉన్న వాళ్ళకి అవకాశాలు లేవు. ఓన్లీ BHM, బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్కి ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, ఇన్ని సెక్టరల్ జాబ్స్ ఉన్నాయి. హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. సార్ అయితే మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ రావడానికి వాల్యూ యాడ్ అండ్ కోర్సులు ఏమైనా ఇస్తూ ఉన్నారా? ఎస్, ఈరోజు మరి మంచి ప్యాకేజ్ రావాలనుకుంటున్నాం కదా. ఈరోజు మనం డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి వస్తే 5 benefits ఇస్తున్నాం. ఏంటి 5 benefits అంటే? ఫస్ట్ బెనిఫిట్ సరికి 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. ప్రపంచంలో
25 years నుంచి ఫస్ట్ డే జాయిన్ అయిన ఫస్ట్ డేనే అగ్రిమెంట్ ఇస్తున్న ఏకైక సంస్థ, నిన్న మొన్న పెట్టిన కాదు. అది ఎలాగిస్తున్నాం జాబ్ గ్యారంటీని, ఏమేమి నేర్పిస్తూ ఇస్తున్నాం, ఎంత స్కిల్ నేర్పియాలి, ఎంత సబ్జెక్ట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తా. సెకండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి మనకు ఇప్పుడే మన మేడం అడిగారు ఏంటది, వాల్యూ యాడ్ అని కోర్సెస్ అని. ఏంటి వాల్యూ యాడ్ కోర్సెస్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సే కాకుండా ఫస్ట్ ఇయర్ వస్తే ఏం చేస్తామంటే మనము ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తాం. ఇందాక చెప్పే ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి అది ఎంబీఏ పెట్టారు, ఎంబీఏలో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ పెట్టారు. 5 to 10 lakhs ఫీజు తెలుసా మీకు ఆ విషయం? దట్టు మనం ఇదే కోర్స్ ఫీజులో మనం ఫ్రీగా ఇస్తున్నాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అంటే బార్ టెండింగ్, అది కూడా అద్భుతమైన ప్రోగ్రామ్. థర్డ్ ఇయర్ కల్నర్ స్కిల్స్, కార్వింగ్ ఇస్తున్నాం. ఇలాగ 3 yearsకి 3 వాల్యూ యాడ్ అని కోర్స్ ఇస్తున్నాం ఇంక్లూడింగ్ ఫీజులోనే. ఇది రెండో బెనిఫిట్. మూడో బెనిఫిట్ సరికి 3 yearsలో వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. ఒకసారి చదువుతున్నప్పుడు ఫారిన్ టూర్ వెళిస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, ఆ ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఆ ఎక్స్పోజర్ వస్తుంది. ఇలాగ గ్లోబల్ ఎక్స్పోజర్ అవ్వటం మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇక నాలుగో బెనిఫిట్ సరికి మనకు మంచి బెనిఫిట్ అంటే బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్లో ఫస్ట్ 6 monthsకి ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తున్నాం. మరి లోను ఇంట్రెస్ట్ లేకుండా పే చేసుకోవడం అంటే ఈఎంఐ చాలా గ్రేట్ థింగ్గా. ఇక ఐదో బెనిఫిట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్కాలర్షిప్ 35,000 రూపీస్ వస్తుంది. 5 బెనిఫిట్స్ ఉన్నాయి. హోటల్లో మేనేజ్మెంట్ కూడా చేసుకుంటే ఇంతకన్నా కావాల్సింది ఏంటి? బీటెక్ కన్నా సిఏ కన్నా కలర్ఫుల్ జాబ్. ఇందాక ఒక విషయం కూడా చెప్పాను. స్టూడెంట్స్ 3 categories. చదవలేని వ్యక్తి బిలో యావరేజ్ స్టూడెంట్, ఒక మాదిరిగా చదివే వ్యక్తి అంటే యావరేజ్ స్టూడెంట్, బాగా చదివే స్టూడెంట్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. వీళ్ళకి చదవలేని స్టూడెంట్ కూడా J1 వేస్ మీద ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే 10 lakhs ప్యాకేజ్ అంటే మంత్లీకి 85,000 పడుతుంది. ఒక మాదిరిగా చదివే స్టూడెంట్ అంటే యావరేజ్ స్టూడెంట్ 30 lakhs ప్యాకేజ్ డివైడ్ బై 12 months 2.5 lakh. బాగా చదివే స్టూడెంట్ క్లవర్ స్టూడెంట్ 60 lakhs ప్యాకేజ్ మంత్లీకి 5 lakhs. ఆ విధంగా ఉంది హోటల్మెంట్ కోర్సు. హ్యాపీగా చూస్ చేసుకోండి, హ్యాపీగా చదువుకుందాం. బ్రహ్మాండంగా థర్డ్ ఇయర్ అయిపోయిన వెంటనే ఒక్కొక్కరికి 3 to 5 జాబ్ ఆఫర్ లెటర్ ఇప్పిస్తాం, ఏ మాత్రం లేకుండా వెళ్ళిపోవచ్చు. సార్, అయితే టాప్ పొజిషన్ లో జాబ్ రావడానికి 6 types of స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు కదా, అయితే దాని గురించి చెప్పండి సార్. ఇందాక మీకు విషయం చెప్పాను, 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్ అని. ఎలాగ ఇస్తున్నాం అంటే మంత్లో 4 weeks ఉంటాయి. ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ మనం ఏం చేస్తామంటే 6 types ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ అందిస్తున్నాం. 6 types ఆఫ్ స్కిల్స్, 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. ఏంటి ఈ స్కిల్స్ అంటే ఫస్ట్ మండే టు సాటర్డే వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మంచి పట్టు ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. ఇక ట్యూస్డే వచ్చేసరికి లీడర్షిప్ స్కిల్స్. మరి హెడ్ పోస్టులు కావాలి కదా, హెడ్ పోస్ట్ ఉంటే కదా మంచి ప్యాకేజీ, లైక్ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, పర్సనల్ మేనేజర్, ఇలాంటి వాళ్ళు కదా CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి. అలాంటి వాళ్ళకి లీడర్షిప్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం. వెనస్డే వచ్చేసరికి ఇంటర్వ్యూ స్కిల్స్. మంచి కంపెనీలో జాబ్ కావాలంటే ఇంటర్వ్యూలో మంచిగా సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి day 1 నుంచి ఇంటర్వ్యూ మీద నాలెడ్జ్ ఇస్తున్నాం. థర్స్డే వచ్చేసరికి ఎనాలిటికల్ స్కిల్స్, అంటే ఒక సబ్జెక్ట్ని కానీ ఒక జాబ్ని కానీ ఎలాగ ఎనాలిసిస్ చేసుకోవాలి, డెవలప్మెంట్ కావాలంటే అదొక మంది. ఇక ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్, చదువుతున్నప్పుడే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. 6th డే వచ్చేసరికి సాటర్డే వచ్చేసరికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్. అద్భుతమైన ప్రోగ్రామ్ అది. ఇది 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్. ఇక సెకండ్ వీక్ ఫోర్త్ వచ్చేసరికి 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ గురించి చెప్పుకోవాలి. మనకు సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, UPPS యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. దాంట్లో మెంటల్ ఎబిలిటీ అని ఒక టాపిక్ ఉంటుంది, ఒక చాప్టర్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అంటే తెలుగులో ఏంటి? మానసిక సామర్థ్యం. మైండ్ పవర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. అలాగే మైండ్ పవర్ పెంచడం కోసం, మెంటల్ ఎబిలిటీని పెంచుకోవడం కోసం 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అదేంటంటే లేటరల్ థింకింగ్, ఒకరోజు మండే టు సాటర్డే లేటరల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ఇన్నోవేట్ థింకింగ్, క్రియేట్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, విన్ థింకింగ్. ఇలా 6 daysకి 6 థింకింగ్ పవర్. ఇక ఎంత థింకింగ్ పవరు, ఇన్ని స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ ఎందుకు రాదు? అందువల్ల మనం జాబ్ గ్యారెంటీ అని ఇస్తున్నాము. వాల్యూ యాడ్ కోర్సెస్, 6 types ఆఫ్ స్కిల్స్, 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. ఇంత నాలెడ్జ్ వ్యక్తులకి జాబ్ రాకపోతే ఇంకా ఎవరికి వస్తుంది జాబు? అందువల్ల ఈరోజు 25 years నుంచి సిల్వర్ జూబ్లీ మన ఇన్స్టిట్యూట్ పెట్టి జాయిన్ అయిన రోజు నుంచి బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ ఇస్తున్నాము. ఫైనల్ ఇయర్లోనే కానీ 3 to 5 ఆఫర్ లెటర్ ఇస్తాం, ఏమాత్రం డౌట్ లేదు. సార్, అయితే BBA EDP డిగ్రీ చెయ్యాలి అని అంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అంటారు?
ఎస్, ఇప్పటి వరకు మనం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి, దాని ఫీచర్స్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాము. ఇక రెండవది చాలా 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 మన దగ్గర హైలైట్ ప్రోగ్రామ్ ఏంటంటే BBA. ఇది చెప్పుకోవాలి, ఇది కసిగా చెప్పుకోవాల్సిందే. ఏంటి ఇంత కసిగా అంటున్నానంటే, BBA ఫుల్ ఫామ్ చెప్పండి. BBA ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. రెండో బీలో ఏమని చెప్పుకున్నాము? బిజినెస్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే BBA గురించి చాలామంది తెలియదు, తెలిసినా కూడా అది ఎవరు చదవలేని కోర్స్ ఏమో అనుకుంటున్నారు. నో. అయితే కొంతమంది బాగా తెలుసు, ఎవరు బాగా డబ్బు సంపాదించుకునే వాళ్ళు బాగా తెలుసు BBA చాలా మంచి డిగ్రీ అని. అయితే ఇక్కడ జరుగుతున్న నష్టం ఏంటంటే, BBA చదువుతున్న నష్టం ఏంటంటే, BBA అంటే ఇప్పుడు చెప్పాను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని. బిజినెస్ మేనేజ్మెంట్ చదివి జాబుకు వెళ్ళాలా వీళ్ళు? జాబు చేయాలా? జాబు చేయకూడదు, జాబు ఇవ్వాలి. జాబ్ ఇవ్వాలంటే ఈరోజు మన తెలుగు స్టేట్స్ కానీ, మన ఇండియా కానీ, మన వరల్డ్ మొత్తం ఏం జరుగుతుంది తెలిసిన? BBA కానీ MBA కానీ అమాంగ్ 4 walls, గది 4 గోడల మధ్య కూర్చోపెట్టి మాస్టర్ గారు టై వేసుకొని, బ్లేజర్ వేసుకొని మంచి AC రూమ్లలో మంచిగా టీచ్ చేస్తున్నారు. ఆ టీచ్ ఏంటండి? దాన్ని ఏమంటాం? థియరీ అంటాం. స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? బైహార్ట్ చేస్తున్నాడు. నేను బేసిక్గా లెక్చరర్ని, ప్రిన్సిపాల్ని. ఎవరి గురించో చెప్పడం ఎందుకు, అసలు జరుగుతున్న విషయం చెప్తాను. లెక్చరర్ అయితే ఏం చేస్తారండి? టెక్స్ట్ బుక్లో దగ్గర చెప్పేది టెక్స్ట్ బుక్లో బైహార్ట్ చేయాలి కదా. లెక్చరర్ బైహార్ట్ చేసి స్టూడెంట్ క్లాసులో చెప్తున్నాడు కదా. స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? మళ్ళీ బైహార్ట్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య ఒక కామన్ ఫ్యాక్టర్ జరుగుతుంది. చెప్పండి ఏంటి ఆ కామన్ ఫ్యాక్టరు? లెక్చరరు బైహార్ట్ చేశాడు, స్టూడెంట్ బైహార్ట్ చేశాడు, ఇద్దరు బైహార్ట్ చేశారు. ఏం జరిగింది ఇక్కడ? మనకి వచ్చింది ఏంటిది? 99 మార్క్స్ 100కి 100 ర్యాంక్ వచ్చింది. ఎట్లా వచ్చిన ర్యాంక్ చెప్పండి? థియరీ కదా. దాన్ని థియరీ ద్వారా ర్యాంకులు వస్తే ఉపయోగం ఏంటి? ఆ థియరీ ద్వారా ర్యాంకులు వస్తే ఏమంటున్నారు తెలుసా? మనందరం తెలియక క్లవర్ బాయ్, ఇంటెలిజెంట్ గర్ల్ అంటున్నాం. క్లవర్ బాయ్, ఇంటెలిజెంట్ గర్ల్ కాదు కదా, ఇక్కడ ఆన్సింది మెమొరీ బాయ్ అని అనాలి, మెమొరీ గర్ల్ అనాలి కదా. ఎందుకంటే 12 times చదివి బైహార్ట్ చేసి 12 times రాసి మెమొరీలో గుర్తుపెట్టుకొని తల్లో ఎగ్జామ్ రాశారు. కానీ ఇంటెలిజెంట్ క్లవర్ అంటే ఏంటంటే ఒక 5 to 10 lakhs ఇస్తే పేరెంట్స్ దాన్ని అనుకుని చెయ్యాలి. మాస్టర్ గారు ఒక ఎగ్జామ్ చెప్తుంటే అలా కాదు మాస్టారు, ఇలా కూడా చెప్పొచ్చు కదా అని ఎప్పుడు చెప్పగలుగుతారు? ప్రాక్టికల్ జరిగినప్పుడు చెప్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, మరి బిజినెస్లో ప్రాక్టికల్స్ ఏముంటాయి సార్? అందరు థియరీగా చెప్పేది, మీరు థియరీ చెప్పరా? థియరీతో ఏంటి ఉపయోగం ఏం లేదు. మన సర్టిఫికేట్స్ టంగ్ క్లియర్ పెట్టి గీక్కోవడం కూడా పనికిరాదు. ఎస్ చెప్తున్నాను. మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ ఇండియాలో వరల్డ్లో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పగలం, సర్వగంగా చెప్తున్నాను. మనము ఇవి BBA అనేది ఇయర్ 2 semesters, 3 to 6 semesters ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ 6 semestersలో 6 sectorsలలో 6 kinds of industries చూపిస్తాం. ఏంటో చెప్పనా? ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఏం తయారు చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్, కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు కదా, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు. అవి ఎలా తయారవుతున్నాయని ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఏంటి తీసుకెళ్తే ఏం నేర్చుకుంటాం మేము? మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువు, కారు, హోండా కారు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ హోండా కారు ఎలా తయారవుతుంది కదా, ఇది ఎంత ఖర్చు వస్తుంది, షోరూములో బయట ఎంత అమ్ముతున్నారు అన్నారు రోడ్డు, ఇది తెలుసుకుంటామా? ఇక BBA సబ్జెక్ట్ ఏముంటుంది తెలిసిన? HR సబ్జెక్ట్ ఉంటుంది. HR ఏంటండి? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, HRM అనే సబ్జెక్ట్ ఉంటుంది. HRM అనేది క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి HRM చెప్తే ఉపయోగం ఏంటి? మనోడు కూడా వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ HRM అంటే HRM మీనింగ్ దిస్ వన్ అంటే ఒక 10 pages రాస్తాడు. ఏంటి? ఫుల్ మార్క్స్ కూడా వస్తాయి. ఉపయోగం ఏంటి? వాడు 1 month ఎగ్జామ్స్ రాత్రం 1 month తర్వాత అడిగితే ఏం నాకు తెలియదు, ఎగ్జామ్ రాశాను అయిపోయా. మనం ఏం చేస్తాము? ఈ హోండా ఇండస్ట్రీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో, హ్యూమన్ రిసోర్స్ 100 ఉన్నారా, 500 మెంబర్స్, వీళ్ళ శాలరీస్ ఏంటి, ఇంక్రిమెంట్స్ ఏంటి, ప్రమోషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకో. ఇదే సబ్జెక్టు. అక్కడ ఎంప్లాయీస్ చూస్తాంగా, అన్ని విషయాలు తెలుసుకున్నాంగా. ఇక ఇంకా మన మోడ్ అక్కడ కంపెనీ పోతే HR మేనేజర్ కాడు 1 lakh 5 lakhs శాలరీ తీసుకోడు. రెండో సబ్జెక్ట్ ఫైనాన్స్, ఇందాక చెప్పుకున్నాం. కారు ఎంత ఖరీదు వచ్చింది, ఎంత ఖర్చు వచ్చింది తెలుసుకున్నాక ఫైనాన్స్. మూడో సబ్జెక్ట్ మార్కెటింగ్. ఈ తయారైన కారు ఫారిన్కి ఎట్లా పంపిస్తున్నారు? సీ ఉంటే సముద్రం ద్వారా, షిప్ ద్వారా ఎట్లా పంపిస్తున్నారు? సీ లేకపోతే బై కార్గో ద్వారా, లేకపోతే విత్ ఇన్ కంట్రీ అయితే బై గూడ్స్, లేకపోతే బై లాస్ట్ బై రోడ్డు. ఇదంతా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. ఆ బిజినెస్ చేసుకుని కూడా లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. ఎవరైనా ప్రాక్టికల్ చూపిస్తున్నారా? ఈరోజు మనం చూపిస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాగా ఫస్ట్ సెమిస్టర్ వస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి టెక్స్టైల్ ఇండస్ట్రీస్. సరదాగా మనం బట్టలు వేసుకున్నాం, కానీ ఈ బట్టలు తయారవడానికి ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఆ పరిశ్రమలో జాబ్స్ చేస్తున్న సంగతి ఎవరికైనా తెలుసా? అసలు ఆ వస్తువు ఎంత అమ్ముతుందో తెలుసా? ఇవాళ మనం తీసుకెళ్తున్నాం.
ఈ టెక్స్టైల్ తయారు కావాలంటే మొత్తం 8 కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏం చెప్పనా? జిన్నింగ్ ఇండస్ట్రీ, జిన్నింగ్, తర్వాత ఏంటి స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, ప్యాకింగ్, చూడండి ఎన్ని ఉన్నాయో, మార్కెటింగ్, అప్రెల్ ఏంటంటే రెడీమేడ్ డ్రెస్సులు ఎలా తయారవుతున్నాయి. ఇన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. 3వ సెమిస్టర్ మనం ఎక్కడ ఇస్తాం? ఫార్మా ఇండస్ట్రీస్, మెడిసిన్స్ ఎలా తయారవుతుంది, కాఫ్ సిరప్ ఎలా తయారవుతుంది, ఒక శాడన్ టాబ్లెట్ ఎలా తయారవుతుంది. 4th సెమిస్టర్ సరికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఈ కుకీస్, బ్రెడ్స్, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, మన చిప్స్ అండ్ ప్యాకెట్ ఫుడ్స్ ఉన్నాయి ఎలా తయారవుతున్నాయి. 5th వచ్చేసరికి సెమిస్టర్ బెవరేజ్ ఇండస్ట్రీస్, హాట్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలా, థమ్స్ అప్, స్ప్రైట్ ఎలా తయారవుతున్నాయి. 6th సెమిస్టర్ సరికి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, మార్నింగ్ నిద్ర వచ్చిన నుంచి రాత్రి పండుకున్నందుకు వాడే ప్రతి వస్తువు, సోప్స్ ఏంటి, బ్రష్లు ఏంటి, పేస్ట్ ఏంటి, అన్ని రకాల ఇండస్ట్రీ తెలుసుకున్నాం. అయితే మీరు నన్ను ఒక విషయం క్వశ్చన్ అడగొచ్చు, సార్ మీరు ఇన్ని రకాల ఇండస్ట్రీ చూపిస్తున్నారు, బాగానే ఉంది, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అన్ని చూపిస్తున్నారు, మాకు బిజినెస్ మేము ఎలా నేర్చుకుంటాను మీరు అనుకుంటున్నారు? మా 4 ఫాదర్స్ కానీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఎవరు చేయలేదు, దీని ద్వారా జాబ్స్ వస్తాయా లేవా? ఇంత నేర్చుకునే వ్యక్తులకి జాబ్ రాదా? అన్నీ నేర్చుకున్నాం కదా, బ్రహ్మాండంగా ఆనందంగా ఏ కంపెనీ అయిపోయినా కూడా నేను చెప్పిన నాలెడ్జ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్రహ్మాండం ప్యాకేజ్ వస్తుంది. ఓకేనా? నేను చెప్తుంది అది కాదు, జాబ్ వస్తుంది, జాబ్ గురించి తీసి పక్కన పెట్టండి. ఇంకో విషయం చెప్పుకోవాలండి మనం సరదాగా. ఏంటంటే ఆ సరదా విషయం, మనం చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పిల్లలతో ఏం మాట్లాడతాం తెలుసా? అబ్బాయి అయితే బాబు బాగా చదువుకోనైనా చదువుకుంటే మంచి కంపెనీలో మంచి జాబ్ వస్తుంది, బాగా బ్రతకొచ్చు అని చెప్పారు. ఇది పేరెంట్స్ చెప్పే మాట. కాలేజీ వెళ్ళగానే లెక్చర్స్ ఏం చెప్తారంటే అరే బాగా చదువుకుంటే మంచి కంపెనీలో మంచి జాబ్ వస్తే బాగా బతుకుతామని. అంటే మన మైండ్ సెట్ ఏం చేశారంటే చదువుకుంటే జాబ్ వస్తే బతుకుతాము, జాబ్ వస్తే బతకలేమని చెప్పారు. అంతేగాని జాబ్ కోసం తయారవుతారు మన మైండ్ అంతా. కానీ ఎవరైనా బాబు నువ్వు బ్రతకడమే కాదు 10 మంది నువ్వు బ్రతికించాలన్నమాట ఎవరైనా చెప్పిండ్రా? 10 మంది బ్రతికించాలంటే ఎట్లాగా? ఏదైనా బిజినెస్ బిజినెస్ పెట్టాలిగా, ఆ పెట్టాలి, ఆ నాలెడ్జ్ నేర్చుకునేవాడే కదా. ఈరోజు మనం అట్లాగే నేర్పిస్తున్నాం. ఈరోజు ఫ్రాంచైజ్ బిజినెస్ తెలుసా మీకు? ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే ఏంటో తెలుసా? ఎవరికి తెలియదు, చెప్పేవాళ్ళు చెప్పట్లేదు, అసలు తెలియట్లేదు. ఇవాళ వరల్డ్ మొత్తము గ్లోబలైజేషన్ అయింది. గ్లోబలైజేషన్ తెలుసా మీకు? ఒక హుండాయ్ కారు, టాటా టయోటా తీసుకుందాం. ఈ ఎక్కడ పోయినా ఏ కంట్రీ పోయినా ఉందిగా, ఆ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు కదా, బ్రహ్మాండంగా ఒక షోరూమ్ పెట్టుకోవచ్చు కదా, మంత్లీ 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. ఎవరైనా చెప్పారా ఏ విషయం? ఏ బిజినెస్ స్కూల్ అని చెప్పారా? ఫీజులు 10 lakhs, 20 lakhs, 30 lakhs ప్యాకేజ్ తెలుసా మీకు? ప్యాకేజ్ కాదు, ఫీజు. యూఎస్ఏ, యూకేలో అయితే 40 lakhs బీబీఏకి. ఎక్కడ పోయినా కూడా ఫారిన్లో యూనివర్సిటీలో చెప్తున్నారు, క్లాస్ రూమ్లోనే లక్షల ఫీజు మనకు థియరీనే. కానీ వాళ్ళు మనకు దీనికి స్పెషల్గా ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాం. డాక్టర్ నారాయణ అంటే హోటల్ ఏంటంటే బ్రాండ్ పడిపోయింది మన ఏపీ తెలంగాణలో. కానీ అందుకని దానికోసం మనం ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ పెట్టాం. చూడండి, ఐ అంటే ఇంటర్నేషనల్, సిఆర్ అంటే సెంటర్, ఈ అంటే ఎంటర్ప్రినర్, ఈ అంటే అడ్మినిస్ట్రేషన్. మన దగ్గర చదివితే ఎంటర్ప్రినర్ అంటే ఒక మంచి బిజినెస్ మెన్ అవ్వాలి, లేకపోతే ఏ అంటే అడ్మినిస్ట్రేటర్, కంపెనీలో మంచి జాబ్ చేయాలి. టీ అంటే టెక్నాలజీ అన్ని ఇండస్ట్రీస్ తీసుకెళ్తున్నాం కదా, ఆ మేనిఫెస్టో విషయం తెలియజేస్తున్నాం కదా, అలాగే మనం తీసుకెళ్తా ఉన్నాం. ఇక ఫ్రాంచైజీ, ఇప్పుడు ఆటోమొబైల్స్ తీసుకున్నాము. ఇక టెక్స్టైల్స్ చూద్దామా? జూడియో వచ్చిందా, వెస్ట్ సైడ్ వచ్చిందా, మ్యాక్స్ ఉందా, బివా ఉందా, బిసా ఉందా, రేమండ్స్, యారో, ఎన్నో ఉన్నాయండి. మా బిల్డింగ్ ఓనర్, కాలేజీ బిల్డింగ్ ఓనర్ అండి, చిన్న విషయం చెప్పుకోవాలా, 10th class చదివింది. కోకడపల్లిలో పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ పెట్టినారు, మంత్లీ 3 to 5 lakhs సంపాదిస్తున్నారు. మంత్లీ 5 ఏ ఎంబీఏ బీటెక్లో కూడా అలా సంపాదించట్లా. వాళ్ళు దే ఆర్ 3 brothers. ఆయన సెకండ్ బ్రదర్కి ఏమో హైటెక్ సిటీ, 3వ బ్రదర్కి నిజాం పెట్టారు. నిజంగా చెప్తాను, ప్రాక్టికల్ ఎగ్జామ్ చెప్తున్నాను, సాదా ఎగ్జామ్ చెప్పట్లేదు. ఓకే, అలాగే ఎవరైనా చెప్పారా ఇలా చేసుకోవచ్చు? ఎవరైనా చెప్పారా? మరి అవి చెప్పకపోతే ఎవడు నేను ఎంబీఏ చేశాను, 50,000 1 lakh వచ్చింది, నేను కారు కొనుక్కున్నాను, మంచి నాలాగా డ్రెస్ వేసుకున్నాను, హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటున్నాను, అది పెద్ద గ్రేట్ అనుకుంటారండి. కంపెనీలలో ఎంబీఏ చేస్తే ఒక 5 lakhs 10 lakhs వస్తే మా వాడు ఎంబీఏ చేశారు పలానా యూనివర్సిటీలో. ఏం చేసుకుంటారండి ఎంబీఏలు? ఇలా నాలెడ్జ్ లేకుండా ప్రాక్టికల్ 10 మంది జాబ్ ఇచ్చేది, దాంట్లోనే పేరు ఉంది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, దాన్ని ఎవరు ప్రూవ్ చేయట్లా. ప్రూవ్ చేయాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే, థియరీ చెప్తే మర్చిపోతాం. ఇక ఫార్మా తీసుకుందాం, మెడిప్లస్, అపోలో ఫార్మసీ ఉందిగా, ఇలాంటివి ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, కేఎఫ్స్ ఉంది కదా, మెక్డానల్డ్స్ ఉంది కదా, డొమినోస్ ఉంది కదా, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అలాగనే ఇప్పుడు ఇందాక చెప్పాను ఏంటి, డీలర్షిప్, ఈ సాఫ్ట్ డ్రింక్స్ హార్డ్ డ్రింక్స్ కానీ, ఎఫ్ఎంసీజీ, డీమార్ట్, హెరిటేజ్, రిలయన్స్, ఎన్నో ఉన్నాయిగా, మెట్రో,
ఎవరన్నా ఆ దారిని పోతే లెదర్ అనుకుందాం, బాటా కంపెనీ అండి మా దగ్గర సరదాగా బాగా మా కాలేజ్ బాటా పెట్టాడు, చిన్నదండి 500 SFT మంత్లీ 3 to 4 lakhs సంస్థ. తెలుసా మీకు విషయం? ఎన్నో రకాల మోచి ఏంటి ఎన్నో వచ్చినాయి, యారో ఏంటి ఎన్నో వచ్చినాయి, లక్షలు. నేను ఒకే విషయం చెప్తున్నాను, మీరు మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా వినండి. మీరు జిల్లాలలో చదువుకోవద్దు ఇలాంటి కోర్సులు. ఈ హోటల్ మెంటర్ కోర్సు కానీ BBA కానీ డిస్ట్రిక్ట్ చదివినే వద్దు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ నుంచి అంటే ఒక ఎక్స్పోజర్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, కొన్ని వేల థౌజండ్స్ బిజినెస్ ఉన్నాయి. మనవాడు సరదాగా హైదరాబాద్ మొత్తం నెలకు 2-3 సార్లు వచ్చిన బిజినెస్ ఇలా నడుస్తుందని తెలుసుకుంటాడుగా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు మనకు వరి నారు వేస్తారు కదా పొలంలో, వరి నారు మొత్తం ఒక చోట వేస్తారు. ఒక నెల రోజుల తర్వాత ఏం చేస్తారు చెప్పండి? నారు మొత్తం అక్కడే పండుతుందా? ఈ వరి నార పీకి దూరం నాటాలి. దూరం నాటితేనే ఈ ప్యాడీ అంటే వరి పండుతుంది కదా. అలాగనే మీ ఊర్లో మీ జిల్లాలో ఉన్నంత కాలం, ఇది నేను చెప్తాను రాసుకోండి, ఇది అక్షరాలు నిజం, మీ ఊరు మార్చాలి, మీ జిల్లాను మార్చాలి. చదువులు అక్కడ చదవకూడదు. మీరు దూరం వస్తే మీకు ఒక శక్తి ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఇలాంటి సిటీలలో ఇలాంటి కాలేజ్ చదివితే ఒక ఎక్స్పోజర్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వరి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మీరు జిల్లాను దాటి అంటే జిల్లాలు చదివితే ఎక్స్పోజర్ రాదు. అక్కడ ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ ఏం బిజినెస్ జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, జైపూర్, అహ్మదాబాద్ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చదివితే కదా ఇది బిజినెస్లు తెలుసుకోగలిగేది, టాప్లోకి వెళ్ళగలిగేది. ఆ విధంగా మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా బీకామ్ కంప్యూటర్స్ కూడా బీకామ్ అంటే బ్యాచులర్ కామర్స్ వల్ల బిజినెస్సే ఎవరు చెప్పట్లా. దాంట్లో ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ 100 మార్క్స్ ఏం చేసుకుంటాం. ఈ బీకామ్ను కూడా ఇండస్ట్రీ చూపిస్తేగా. ఇక మూడోది BCA, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. మళ్ళీ కంప్యూటర్ అప్లికేషన్ మళ్ళీ ల్యాబ్లో కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెడుతున్నారు అన్ని ఇండస్ట్రీస్. అందువల్ల ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హ్యాపీగా రండి, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా, అకాడమిషియన్, మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల CEOలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువకులకు సరైన దిశ నిర్దేశం చేస్తూ యూత్కి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక అభినందనలు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.